మరొక చక్కటి ప్రాముఖ్యమైన విషయాన్ని దేవుడు తన గ్రంథం నుంచి నేర్చుకోవడానికి మంచి సమయాన్ని మనందరికి ఇచ్చినందుకు మనం ముందుగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవద్దులమై ఉన్నాం. ఈరోజు సమాజంలో క్రైస్తవులుగా పిలువబడుతున్న వారి గురించి మాట్లాడుతున్న ఈ టాపిక్ అంతా. సమాజంలో బ్రతుకుతున్నటువంటి వారి గురించి మనకు అవసరం లేదు. సంఘములో ఉన్నటువంటి వ్యక్తులు సరిగా ఉంటే ఈ సమాజాన్ని మనం బాగు చేయగలం. ఇదంతా మీకు అర్థం కావాలంటే సంఘము బాగుండాలి అని అంటే ఫస్ట్ మన కుటుంబం బాగుండాలి. మన కుటుంబం బాగుంటేనే సంఘం అనే కుటుంబం కూడా బాగుంటుంది. సంఘం బాగుంటేనే సమాజంలో దేవునికి మహిమ వస్తుంది. సంఘం ద్వారా కుటుంబం బాగాలేకపోయినా సంఘం బాగాలేకపోయినా దేవునికి జరిగేది అవమానమే కానీ మహిమ అనేది రాదు. అందుకే దేవుడు మనిషిని తయారు చేసినప్పుడు దేవుడు మనిషిని గురించి చెప్పింది ఏంటంటే, ఇదిగో తయారు చేయబడినటువంటి మానవ ఆకారం ఇదిగో ఎద్దును పోలి ఉంది, ఇదిగో గుర్రాన్ని పోలి ఉంది, ఏనుగుని పోలి ఉంది, పక్షిని పోలి ఉందని పోలికతో వర్ణించినటువంటి పదం మనకు బైబిల్లో ఎక్కడ కనపడదు. ఈరోజు పుట్టినటువంటి బిడ్డల్ని మనం పోలుస్తూ ఉంటాం. ఇదిగో తల్లి పోలిక, ఇదిగో తండ్రి పోలిక, మేనమామ పోలిక, మేనత్త పోలిక. అంటే భూమి మీద ఉన్నటువంటి ఈ కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి మనుషులు వాళ్ళ యొక్క జీన్స్ని బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి తత్వాలను బట్టి మనుషులతో పోలుస్తూ ఉంటాం మనం. ఈ వ్యక్తి వాళ్ళ పోలిక, ఈ వ్యక్తి అదిగో అతనిలా చేస్తున్నాడు అని మనం పోల్చి మాట్లాడుతూ ఉంటాం సందర్భాన్ని బట్టి. కానీ తండ్రి అయినటువంటి దేవుడు మొదటి మానవుడైన ఆదామును చేసినప్పుడు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట, ఆదాము నా పోలిక, మనలో ఒకని వంటివాడు. అంటే మనిషి యొక్క నిర్మాణము, మనిషి యొక్క స్థితిగతులన్నీ కూడా ఎవరిని సూచిస్తుంది బైబిల్ అని అంటే దేవుణ్ణి చూపిస్తుంది. అంటే మనిషి ఎవరి పోలిక? బైబిల్ చెబుతున్నటువంటి సత్యం, మనిషి దేవుని పోలిక. దేవుని పోలికగా చేయబడినటువంటి మనిషి దేవుని లక్షణాలే కలిగి ఉండాలి కదండి. మరి అవునా? ఇప్పుడు దేవుని పిల్లలు అయినటువంటి మనమందరం కూడా దేవుని మాట వినాలి, దేవుని యొక్క లక్షణాలే మనలో ఉండాలి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం కొన్ని చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు చూద్దాం ఈ సందర్భంలో. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనంలో భక్తుడైన సొలొమోను గారు మాట్లాడుతున్న మాట, ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని. అంటే ఏదో పరిశోధన చేశాడు ఆయన. అంటే ఎన్నో పరిశోధనలు చేసి ఆ పరిశోధనలో నేను ఒకటి కనుగొన్నాను అంటున్నాడు. అంటే జంతువులు దేవుని పోలిక కాదు, జంతువులలో యథార్థత లేదు. కిందకు వచ్చేసరికి ఆయన మాట్లాడుతున్నాడు, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగాను పుట్టించెను. అండర్లైన్ చేసుకోండి మాట. దేవుడు మనుషులను యథార్థవంతులుగా పుట్టించెను. యథార్థవంతులంటే యథార్థవంతులంటే అర్థం ఏంటి? ఏ పాపము లేనివారు అని అర్థం, ఏ పాపము చేయనటువంటి స్వభావం కలిగిన వాడు అని అర్థం. యథార్థవంతుడు అంటే అసత్యాన్ని అనుసరించని వాడు, అసత్యాన్ని పలకనివాడు, పాపమే అంటనివాడు. అంటే మానవుడు పుట్టుకతో యథార్థవంతుడిగా పుడుతున్నాడు. యథార్థవంతుడిగా పుట్టినటువంటి మనిషి తన యొక్క మనుగడను కొనసాగించిన కొద్ది కాలానికి వివిధమైన తంత్రములు కల్పించుకొని అని రాయబడి ఉంది అక్కడ. ఏం కల్పించుకున్నాడు? వివిధమైన తంత్రములు కల్పించుకొని. అంటే దేవుడు కలిగించినటువంటి మనిషి మారిపోతున్నాడు కొన్ని తరాల తర్వాత, కొన్ని దినాల తర్వాత.
అంటే మనిషి నిర్మాణాన్ని తయారు చేసినటువంటి దేవుడు మనిషి యొక్క దినాలలో మనిషి చెడిపోతాడని తెలిసినటువంటి దేవుడు చెడిపోయిన మనిషిని బాగు చేయటానికి, ప్రతి మనిషిని సరిచేయటానికి, నీ బ్రతుకు లెక్కలు సరిచూసేటటువంటి ఒక అద్భుతమైన మాన్యువల్ బుక్ని దేవుడు మనకిచ్చాడు. ఒక కంపెనీ వాడు వస్తువు తయారు చేస్తే ఆ వస్తువు తయారు చేసిన దగ్గర నుంచి ఎప్పటి వరకు పనిచేస్తుందో ఆ పని చేసేటటువంటి పనితీరులో ఎక్కడైనా సమస్య దానికి వస్తే ఆ సమస్యను ఎలా మళ్ళీ మనము పాయింట్అవుట్ చేసి దాన్ని మూమెంట్ చేయాలో దానికి సంబంధించినటువంటి ప్రతి వస్తువుకు ఒక మాన్యువల్ బుక్ తయారు చేస్తాడు కంపెనీ వాడు. ఒక టీవీ కావచ్చు, ఒక మొబైల్ కావచ్చు, ఏదైనా మనం వాడుతున్నటువంటి ప్రతి వస్తువుకి ఒక మాన్యువల్ బుక్ ఉంటుందండి. ఆ బుక్ చూసి మనం దీన్ని ఆపరేట్ చేయాలి, ఒకవేళ పని చేయడం ఆగిపోయింది అనుకో ఎలా దీన్ని ఆపరేట్ చేయాలంటే ఆ బుక్ చూడాలి. ఆ బుక్ చూస్తే ఆ బుక్లో ఉన్నటువంటి మాన్యువల్ ప్రకారం మనం ఆ సిస్టమేటిక్ని ఫాలో అవుతే ఖచ్చితంగా మనకి ఇచ్చినటువంటి వస్తువుని కొంతైనా మనం మూమెంట్ చేయగలుగుతాం. అలానే యథార్థంగా తయారు చేయబడినటువంటి మానవ ఆకారం కొద్ది రోజుల తర్వాత అపవాది మాయలోకి వెళ్ళిపోతుంది, అపవాది ఆలోచనలోకి వెళ్ళిపోతుంది. చెడిపోతున్నటువంటి సమాజాన్ని మరలా తిరిగి రియలైజ్ చేయాలి, మరలా దేవుని వైపు తన వైపు తిప్పేసుకోవాలనుకున్నటువంటి దేవుడు ఒక అద్భుతమైనటువంటి మాన్యువల్ బుక్ను మన చేతిలో పెట్టాడు. ఈ బుక్ను బట్టి మనం సరి చేసుకోవాలి, ఈ బుక్ను బట్టి మన ప్రవర్తన దిద్దుకోవాలి. అసలు మనిషిని ఎలా చేద్దామనుకున్నాడో, అసలు ఈ దేహానికి ఉన్నటువంటి విలువను గురించి 2 మాటలు చూసి మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. కీర్తనల గ్రంథం 139వ కీర్తనలో భక్తుడైన దావీదు గారు మాట్లాడుతున్న మాట మనం విందాం ఒకసారి. 139వ కీర్తన 13వ వచనం. నా అంతరింద్రియములను నీవే కలగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే దేవా. నా తల్లి గర్భంలో నా యొక్క అవయవాలు చేసింది నువ్వు, నా తల్లి గర్భంలో ఈ దేహాన్ని నిర్మించుకుంది నువ్వు. దేనికోసం చేశాడు ఈ దేహాన్ని దేవుడు? అంటే ఈ దేహానికి విలువ ఉందని చేసుకున్నాడా, విలువ లేదని చేసుకున్నాడా? చాలామంది అనుకుంటున్నారు యేసుక్రీస్తు వారు మాట్లాడినటువంటి మాట దగ్గరికి వెళ్ళిపోయి యోహాను సువార్త 6:63లో శరీరము కేవలము నిష్ప్రయోజనం, అదే కదా రాయబడింది అక్కడ. శరీరం కేవలము నిష్ప్రయోజనం, ఆత్మయే మనల్ని జీవింపచేస్తుంది కాబట్టి ఆత్మే విలువ కలది, శరీరము విలువైంది కాదు అని మనం అనుకుంటున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అక్కడికి వెళ్ళండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం దగ్గరికి వెళ్ళండి. మీ దేహము ఇప్పుడు రెండింటిని పక్కన పెట్టుకొని ఆలోచన చేయండి. మీ శరీరము కేవలము నిష్ప్రయోజనం అన్న మాటని, మీ దేహము దేవునికి ఆలయం అన్న మాటని 2 పక్కన పెట్టుకొని చూడండి. ఇప్పుడు ఏం కనపడుతుంది? ఇప్పుడు మీకు శరీరము నిష్ప్రయోజనమైనదిగా కనపడుతుందా, శరీరం ప్రయోజనమైనదిగా కనపడుతుందా? ఈ 2 మాటల్లో గురించి పూర్తిగా అవగాహన లేనివాడి దగ్గరికి వెళ్ళి ఈ 2 మాటలు చదివించామనుకోండి, నాడికి ఏమనిపించింది బైబిల్ గురించి? మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు బైబిల్ గురించి తెలియనివాడి దగ్గరికి వెళ్ళి ఫస్ట్ యోహాను సువార్త 6:63 చదివించాడు దగ్గరికి వెళ్ళి, నెక్స్ట్ వెంటనే మళ్ళీ ఈ మాట చదివించామనుకోండి, నాడికి ఏమనిపించింది? ఇదేంట్రా బైబిల్ యోహాను సువార్తలో ఆ మాట ఉంది, కొరింథీయులకు రాసిన పత్రికలో ఈ మాట ఉంది, బైబిల్ అంతా అబద్ధం అనుకుంటాడు. అసలు అక్కడ ప్రభు నిష్ప్రయోజనం అని చెప్పినటువంటి దేహానికి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో చెప్పినటువంటి దేహానికి ఉన్న విలువకు ఎక్కడ విలువ వచ్చింది? దీనికి అక్కడ విలువ లేదని ప్రభు చెప్పాడు. ఎందుకు విలువ లేదని అక్కడ మాట్లాడాడు? వస్తున్నటువంటి మనుషులు, వెంబడిస్తున్నటువంటి మనుషులు ఆత్మను గూర్చినటువంటి ఆలోచన పక్కన పెట్టేసి దేహం కోసమే పరుగులెడుతున్నటువంటి మనుషులకి హెచ్చరించాడు అక్కడ ప్రభువారు. మీ ప్రయాస వ్యర్థం, అక్షయమైన ఆహారం కోసం మీరు కష్టపడాలి, క్షయమైన దానికోసం మీరు కష్టపడొద్దు. ఆకాశ పక్షులు చూడండి వర్ణంతో మాట్లాడాడు ప్రభువారు. కానీ ఇక్కడ కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో పౌలు గారు దేని గురించి మాట్లాడుతున్నాడంటే, రోమా సంఘానికి చెప్పినటువంటి సందర్భాన్ని అంతా తీసుకొచ్చి మాట్లాడుతూ ఇదిగో ఈ దేహానికి ఎప్పుడు విలువ వచ్చిందో తెలుసా? సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించినప్పుడు.
గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం చెబుతున్నాడు, ఇదిగో మీరు క్రీస్తులోనికి బాప్తిస్మం పొందారు, క్రీస్తును ధరించారు, క్రీస్తును ధరించినటువంటి దేహానికి ఏమొచ్చేసింది? విలువ వచ్చింది. కాబట్టి ఇప్పుడు మీరు పరిశుద్ధులు, ఇప్పుడు మీరు క్రైస్తవులు. పరిశుద్ధులైన మీరు, క్రైస్తవులుగా పిలువబడుతున్న మీరు, పరిశుద్ధాత్మ వరాన్ని కలిగినటువంటి మీరు ఈ శరీరాన్ని దేవునికి ఇచ్చేసిన తర్వాత ఇది విలువైందా, విలువలేందా? జాగ్రత్తగా వినాలి. మీరు పాయింట్లోకి తీసుకెళ్తున్నా. ఇప్పుడు అందరి చేతులు ఎత్తాలి. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని అందరినీ, అస్సలు ఏమాత్రం సిగ్గుపడకుండా. దేవుడు చూస్తున్నాడు. పక్కన వాళ్ళ గురించి ఎప్పుడు ఆలోచన చేయమాకండి మీరు. ఒకవేళ నేను చెయ్యెత్తితే ఏమో రేపొద్దున పాయింట్ అవుట్ చేసి నన్ను టేలు పెట్టి అడుగుద్దేమో, అస్సలు భయపడదు. దేవుడు చూస్తున్నాడు అన్న విషయాన్ని చూడాలి. ఎందుకంటే దేవుడు నరుని వేషాన్ని చూడ్డు, పై రూపాన్ని అస్సలు చూడ్డు. ఆయన కావాల్సింది ఏంటి? హృదయం కావాలి. ఆయనకేం కావాలి? హృదయం కావాలి. హృదయం ఎలా ఉంది అదే చూస్తాడు ఆయన. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, దేవుడు మనల్ని తయారు చేసుకున్నాడు కదా, ఎలా తయారు చేసుకున్నాడు? యథార్థవంతులుగానే చేసుకున్నాడు. కాకపోతే లోకంతో పాటు కొంతకాలం బతికి, ఒకసారి ఆ మాట చూడండి, బాగుంటుంది. ఒకసారి ఆ మాట కూడా చూద్దాం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. మీకు ఆధారాలతో చూపిస్తున్నాను, అన్నీ చూడండి కొన్ని మాటలు. ఎందుకనగా మనమంటే ఎవరు? మనమంటే ఎవరు? పౌలు గారు, తిమోతి గారు కూడా కలిపి మాట్లాడుకుంటున్నారు అక్కడ. వాళ్ళు మనము కూడా అంటాడు. అంటే మీరైనా నేనైనా, మనకంటే ముందున్నోళ్ళైనా తర్వాత వచ్చేవాళ్ళైనా, మనము కూడా మునుపు అన్నాడు. మనమంటే ఎవరు? ఇప్పుడు పరిశుద్ధులమైనటువంటి మనం, అంటే క్రైస్తవులమైనటువంటి మనం మునుపు అన్నాడు. ఎప్పుడు మునుపు అంటే? ప్రభువులోకి రాకముందు గురించి మాట్లాడుతున్నాడు. ప్రభువులోకి రాకముందు గురించి మాట్లాడుతున్నాడు. అవివేకులము అన్నాడు. అవివేకులంటే అవివేకులంటే అర్థం ఏంటి? జ్ఞానము లేనటువంటి వారు, ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో తెలియనటువంటి తనం, అజ్ఞానం అనే ఆత్మీయ గుడ్డితనం, గాఢాంధకారంలో ఉన్నాం, లోకంతో ఉన్నాం. అట్లాంటి స్థితినే బైబిల్ ఏమంటుందంటే అవివేకతత్వం అని గురించి చెబుతుంది. అవివేకులు, అవిధేయులు, మోసపోయిన వారం, నానా విధములైన దురాశలకును భోగములకును దాసులై ఉండి దుష్టత్వమందును అసూయాందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుకొంటిమి అంటున్నాడు. ఎలా బతికే? మన బతుకు ఎలా ఉంది? బ్యాక్గ్రౌండ్ అంతా దరిద్రం. మన బ్యాక్గ్రౌండ్ అంతా దరిద్రం. అంటే ఫ్లాష్ బ్యాక్ చూస్తే మనంతా దరిద్రం అని చెబుతున్నాడు దేవుడు. అట్లాంటి చండాలమైనటువంటి జీవితంలో నుంచి దేవుడు ఏం చేశాడంటే మనలందరినీ కూడా కడిగి తన పరిశుద్ధమైన రక్తం చేత సంఘం అనే కుటుంబంలో చేర్చాడు. సంఘం అనే కుటుంబంలో చేర్చబడిన తర్వాత విడిచిపెట్టినటువంటి స్వభావం కానీ, విడిచిపెట్టినటువంటి క్రియలు కానీ ఏమైనా మనకు సంబంధం ఉందా? ఒకసారి ఆలోచన చేయాలి. అందుకని దేవుడు ఒక మంచి మాటను రాయించాడు పేతురు పత్రికలు. ఏమని రాయించాడంటే, కుక్క తన వాంతికి తిరిగినట్టుగా. తీయొద్దులేండి, బైబిల్ తీయొద్దులే, పద్దాకలు చెప్పేస్తాను. ఎందుకు పద్దాకలు తిరిగేటి? పేపర్లు నలిగిపోతాయి, మళ్ళీ తిరిగండిలే పద్దాకలు. ఇప్పుడు మనం బాప్తిస్మం పొందడానికి ముందు మన చెడ్డ క్రియలన్నీ వదిలేసుకున్నాం. మనం వదిలేసుకున్న తర్వాత సంఘానికి వస్తూ ప్రభు బలలో పాల్గొంటున్నటువంటి మనం మరలా తిరిగి వదిలేసినటువంటి లక్షణాలు కానీ ఆ క్రియలకు కానీ ఏమైనా మనకు సంబంధం ఉందా? ఉందంటారా? ఏమైనా లేదని ఎంతమంది నమ్ముతున్నారు? సంబంధము లేదన్న చేతులు ఎత్తండి. వదిలేసిన క్రియలతో మాకు సంబంధం లేదన్న చేతులు ఎత్తండి. మీ చేత కాదు, మీ వల్ల కాదు. ఎందుకంటే ఇప్పుడు మీలో ఉన్నటువంటి ఒక లక్షణం చూపించబోతున్నా. ఇప్పుడు మీలోనే కాదు, నాలో కూడా ఉండొచ్చేమో. ఒకవేళ దేవుడు నన్ను కూడా తీర్పులో నిలబెట్టి అడుగుతాడేమో, నీలో కూడా ఉందన్న లక్షణం. అందుకని నాలో ఉందేమోనని 100కి 99 సార్లు చెక్ చేసుకుంటా ప్రతిదీ. నేను ఏముందేమో ఒకవేళ నా లోపల, ఒకవేళ ఉంటే ఆ లక్షణంతో నేను చనిపోతే దేవుడు నన్ను తీర్పులో తీసుకొస్తాడు. చాలామందికి ఏంటంటే కొన్ని సందర్భాల్లో మాట్లాడే మాటలు ఆటకాయతనంగా తీసుకుంటున్నారే. పోని అట చెప్తాడు అయ్యగారు. అయ్యగారు చెప్పేది ఏది వ్యర్థం కాదు, గుర్తుపెట్టుకోండి. మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని అప్పుడప్పుడు నోరు జారే మాటలు టెస్ట్గా నా మీద వేస్తున్నాడు దేవుడు. ఎందుకంటే ఫస్ట్ నేను కరెక్ట్గా ఉంటే మిగతా వాళ్ళకు కొంచెం ఖండితంగా చెబుతానని.
అయినా ఏం పర్లేదు, నా బాధలు చూసి నా శ్రమలు చూసి కన్నీళ్ళు పెట్టేవాళ్ళే. కానీ నేను ఒకటే అన్నా, నా దేవుడు ఈరోజు కూడా మాట్లాడే రెడ్డిగూడెంలో నా దేవుడు గొప్పోడు. ఆయన ఎన్ని శ్రమలు పెట్టినా నన్ను స్టాండర్డ్గా నిలబెట్టడానికి, తన పని కోసం వాడుకోవటానికి నన్ను నిలబెడుతున్నాడు తప్ప నన్ను కష్టపెట్టి నన్ను ఆయన దగ్గర నుంచి దూరం చేసుకోవడానికి అయితే కాదని ధైర్యంగా చెప్పాను. ఈరోజు ఇక్కడ ఒక సందర్భాన్ని దేవుడు మాట్లాడుతుంటున్నాడు కదా, ఇదిగో అందమైన ఆకారాన్ని తయారు చేసుకున్నాను, అందమైన ఆకారాన్ని తయారు చేసుకొని ఆ ఆకారాన్ని నా ఆలయం అనుకున్నాను. ఆ ఆలయం అనుకున్నటువంటి ఆకారం అపవాది ఏం చేస్తున్నాడంటే ఆక్రమించేస్తున్నాడు. ఎప్పుడైనా మీరు కొనుక్కున్న స్థలాన్ని ఎవడన్నా ఆక్రమించింది అనుకోండి, మీరు కష్టపడి కొనుక్కున్న స్థలాన్ని ఎవడైనా కబ్జా చేశాడు అనుకోండి, మీకు ఎలా ఉంటుంది? ఏమ్మా ఎట్లా ఉంటుంది మీకు? వెరీ గుడ్, ఎంత బాగా ఆక్రమించుకున్నావరా, వాడుకో అంటావా? అంటారమ్మ ఎవరైనా? అంటారు. అసలు తండ్రి ఏమో తన పోలిక చొప్పున మనల్ని చేసుకుంటే, అసలు ఆడెవడో ముక్కు ముఖం తెలియనోడు వచ్చేసి ఆడి పరిపాలన యాత్ర లోన కూర్చొని దేవునికి ఆవేదన వచ్చేసింది, దేవునికి బాధ వచ్చేసింది. చెప్పించాలనుకున్నాడు, ఒక నాయకుడిని ఎన్నుకున్నాడు. ఆయనే నోవాహు గారు. నోవాహు గారితో చెప్పించాడు, నాయనా మనకిచ్చిన ఈ జీవితం తినటానికి కాదు, ఎంజాయ్ చేయటానికి కాదు, మంచి మంచి ఇళ్ళు కట్టించుకొని అందులో సుఖ నివాసం చేయటానికి కాదు దేవుడు మనకిచ్చింది. ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదు. ఇదిగో మన పాపము పరిపక్వమై ఏమైపోతుంది? ఇప్పుడు పాపం పరిపక్వం అయితే జరిగేది ఏంటండి? ఇప్పుడు కాయ చెట్టు మీద పండిపోయింది, ఏం చేస్తుంది కాయ? మళ్ళీ పిందగా మారుద్దా? మారదు. ఈరోజు పండిందంటే సాయంత్రానికి రేపొద్దునకో రాలు కింద పడుద్ది, అంతేనా? పాపము పరిపక్వమై ఫలితం ఏం తీసుకొస్తుంది? ఇప్పుడు మరణం వచ్చేసిన దగ్గరికి మరణం వచ్చేసాడు. నోవాహు గారు అందరికి చెబుతున్నాడు, బాబు జలప్రళయం రాబోతుంది, అదిగో అక్కడ షిప్ కట్టాను, ఎక్కువ దాంట్లోకి. ఈ ముసలోడికి బోడ కట్టి మైండ్ పోయింది అనుకుంటా. మనం పుట్టాక ఎప్పుడన్నా జలప్రళయం వచ్చిందా? మన ఊరు సముద్రం ఎక్కడుంది? వైజాగ్లో ఉంది. ఇక్కడ ఏ ఊరు? అది బందర్లో ఉంది సముద్రం. మన ఊరు ఎక్కడుంది? ఇక్కడ ఉంది. అసలు సముద్రానికి మన ఊరికి ఏమైనా సంబంధం ఉందా? ఉందండి ఏమన్నా? మరి జలప్రళయం వద్దని చెబుతావేంటయ్యా నువ్వు? నీకు మైండ్ ఉంది అసలు? ఎంత కామెడీ చేశారంటే నోవాహు గారిని, అంత హేళన చేశారండి నోవాహు గారిని. 100 సంవత్సరాలు వాడగట్టాడు, 100 సంవత్సరాలు చెబుతానే ఉన్నాడు ప్రకటన. చుట్టుపక్కల ఎక్కడెక్కడ 100 కిలోమీటర్ల దూరాల్లో ఉన్నటువంటి జంతువులు, పక్షులు, సకల జీవరాశులు వాళ్ళ ఇళ్ళ మీద పడిపోతా ఉన్నాయి గుంపులు గుంపులుగా. ఒక ఆడది, ఒక మగది. ఒక మగ జంతువు, ఒక ఆడ జంతువు. కోడిలో మనకు తెలుసు ఏది ఆడదో ఏది మగదో. పుంజ అయితే పోతూ, పెట్ట అయితే ఆడదని మనం చెబుతాం. మరి పక్షుల్లో, పురుగుల్లో మనం చెప్పగలమా? చెప్పలా. మరి అవన్నీ ఎవరి మాట ఉన్నాయి? 90 లక్షల జీవరాశులు ఎవరి మాట ఉన్నాయి? దేవుడు ఆజ్ఞాపించాడు, ఇదిగో పలానా చోట నోవాహు అనేటటువంటి వ్యక్తి ఒక షిప్ కట్టాడు, మీరందరూ వెళ్ళిపోయి దాంట్లో కూర్చోండి. ఆ వీధుల్లో నుంచి సింహాలు వస్తున్నాయి, ఆ వీధుల్లో నుంచి కొండ సిలువలు వస్తున్నాయి, ఆ వీధుల్లో నుంచి ఎలుగుబంట్లు వెళ్ళిపోతున్నాయి, పక్షులు ఇంటి మీద నుంచి ఎగురుకుండా పక్షులు వెళ్ళిపోతున్నాయి, అన్నీ వెళ్ళిపోయి ఆ షిప్లో కూర్చున్నాయి. మరి మనుషులు ఈ జంతువులన్నీ పోతుంటే అసలు ఎందుకు వెళ్తాను, ఈ జంతువులన్నీ వెళ్ళిపోయి దాంట్లో కూర్చుంటానని ఆలోచన లేకుండా దగ్గరికి వచ్చి హేళన చేస్తున్నారు నోవాహు గారిని. కోడళ్ళు ఎంత గొప్ప కోడలు, దండం పెట్టాలి. పేర్లు లేవు కానీ, లేకపోతే నా కూతురికి ఒక పేరు పెట్టుకోండి. నేను నిజంగా నోవాహు గారి కోడల పేర్లు లేవండి బైబిల్లో, ఉంటే ఖచ్చితంగా పెట్టుకున్నాడు నా కూతురికి. ఎంత గొప్ప కోడలండి. ఈరోజు కోడలు వింటారు ఆ మాటలు. ఇప్పుడు మావం కనుక పొలంలో నాటేయాలి రమ్మంటేనే రావట్లా, షిప్లో కూర్చుంటారేంటి? వచ్చి వస్తారా? రారు. అన్నం తినేటప్పుడు మంచినీళ్ళు ఏమంటా వెళ్ళి ముంచుకో అంటున్నారు ఇవాళ. మంచినీళ్ళు కూడా ఇచ్చి కోడలు లేరు ఇవాళ. ఒకవేళ ఉంటే మీకు వందనాలు. అట్లాంటి కోడలు ఈరోజు అన్న కోడళ్ళు. మరి వీళ్ళందరూ ఎవళ్ళు? ఈ కోడళ్ళంతా మళ్ళీ క్రైస్తవులే, సంఘానికి వచ్చేవాళ్ళే. ఇప్పుడు అనుకుంటున్నారు కోడళ్ళు అత్తలు ఏమన్నా మంచోళ్ళ వీళ్ళు అనుకుంటారు ఇప్పుడు మనసులో. అలాంటివన్నీ ఉండకూడదని ఇప్పుడు ఈ పాఠం చెప్తున్నా మీకు. అవి ఉండకూడదు, మీరు దయచేసి అవి ఉండకూడదు. ఉంటేనే మీకు మీ నాశనం దగ్గరికి వచ్చినట్టే. అందుకే నేను ఒక చిన్న టైటిల్ వేసుకున్నా దీనికి, ఎందుకంటే ఈ టైటిల్ని బట్టన్నా మీకు కొంచెం ఆలోచన వస్తుందని. కొద్ది నిమిషాలు మాత్రమే దేవుని మాటలు మనం విందాం. ఇప్పుడు అందమైన ఆకారం చేసుకున్నాడు కదా దేవుడు. అందమైన ఆకారం చేసుకొని ఈ అందమైన ఆకారంలో దేవుడు ఉండాలనుకుని తన దేవాలయంగా భావించుకున్నాడు ఈ ఆకారాన్ని. ఈ ఆకారం దేవాలయం అనుకున్నటువంటి దేవుని ఆలోచనలకు భిన్నంగా
అపవాది వాళ్ళ మైండ్ని మార్చేస్తున్నాడు ఇవాళ. ఎందుకంటే ఇదిగో దేవుడు వచ్చేసి కూర్చుంటే వీళ్ళు పరిశుద్ధులు అయిపోతారు, పరిశుద్ధులు నిర్దోషులుగా బతికితే మరణం తర్వాత ఇదిగో నిత్యరాజ్యానికి వెళ్ళిపోతారు. కాబట్టి ఇలా నిత్యరాజ్యంలోకి వెళ్ళకుండా చేయాలంటే అసలు వీళ్ళే ఊహించినటువంటి రీతిలో వీళ్ళని మాయ చేసి ఒక ఎర్రను పడేస్తే వీళ్ళకి ఖచ్చితంగా అందులో కట్టుబడి ఉంటారు. ఎవడికి తెలియదు ఈ మాయ అనుకున్నాడు. ఏంటా మాయ? ఎంతమందిలో ఉంటుంది ఈ మాయ? ఎంతమందిలో ఉంది ప్రమాదకరమైనటువంటి లక్షణం అనేది చూస్తే ఈ భూమి మీద ఉన్నటువంటి కోట్ల మందిలో ఇముడున్నటువంటి లక్షణం ఇది. పైకి కనపడదండి, ఇది పైకి కనపడదు. ఒక మనిషిని చంపేంత వరకును కూడా అది బయటపడదు. తనకు తాను చచ్చేంత వరకును కూడా ఈ లక్షణం బయటకు కనపడదండి. కనపడదు ఈ లక్షణం. ఏ లక్షణమైన కనపడుతుంది, కానీ ఇప్పుడు నేను చెప్పబోయే లక్షణం ఒకరిని చంపేదాకా బయటపడదు, వాడికి వాడు చచ్చేదాకా బయటపడుతుంది. ఏంటి ఆ లక్షణం అంటే, ఈ లక్షణాన్ని బైబిల్ ఏం చెబుతుందంటే విషము కన్నా ప్రమాదకరమైన లక్షణం మనిషిలో సుఖ నివాసం చేస్తుందా? ఇదే పాఠం. మళ్ళీ చెప్పమంటారా? రాసుకుందామని కూడా ఇంట్రెస్ట్ లేదు మీకు, రాసుకుందామని కూడా ఇంట్రెస్ట్ లేదు. నేను చెప్పంగానే రాసుకోవట్లా మీరు. విషము కన్నా ప్రమాదకరమైన ఈ లక్షణం మనిషిలో సుఖ నివాసం చేస్తుందా? సుఖ నివాసం అంటే హ్యాపీగా, స్వేచ్ఛగా, అంటే ఎంత విచ్చలవిడితనంగా విస్తారంగా ఎంజాయ్ చేస్తుందో మనిషిలో ఇది. అంటే ఈ లక్షణానికి అట్లాంటి స్వభావం ఉంటుందంటే ఉంటుంది. మరి కొంతమందిని చూడండి, జోకులు వేస్తే కొంతమంది మీద కదా ఆనందం వాళ్ళకి, కొంతమంది మీద సెటైర్లు వేసుకొని వాళ్ళకి వీళ్ళకి ఏదైనా మనం గొడవలు పెడితే కొంతమందికి ఆనందం, కొంతమందికి వీళ్ళ విషయాలు తీసుకెళ్ళి వాళ్ళకి చెప్తే కొంతమందికి అదొక ఆనందం. మరి అదొక రోగం అనుకుంటే వాళ్ళకి. ఇక చెప్పకుండా ఈ మాట తీసుకెళ్ళి ఆ ఇంటికాడ చెప్పండి అస్సలు వీళ్ళ కడుపు తగ్గదు కొంతమందికి. అది చెప్పేసిన తర్వాత అమ్మయ్య మనం చెప్పాక మీకు మంచి రుచిగల భోజనం చేసినట్టు ఉంటుందంట వాళ్ళకి. ఈ మాటలు చెప్తే మంచి బిర్యానీ తిన్నంత ఆనందంగా ఉంటుందంట ఆ మాటలు చెప్తే వాళ్ళకి. కానీ చివరికి దేవుడు ఏమన్నాడంటే ఇట్లాంటి స్వభావం కలిగిన వారు హఠాత్తుగా చనిపోతారని చెప్పింది బైబిల్. అందుకే చాలా స్పీడ్గా కొన్ని మాటలు మీకు చూపించి క్లోజ్ చేస్తాను నేను. ముందుగా ఈ పాఠంలోకి వెళ్ళటానికి ముందు అసలు మీలో జ్ఞానం ఎవరికి ఉందంటున్నాడు దేవుడు. ఎంతమందికి ఉంది జ్ఞానం? మనలో ఎంతమందికి ఉంది జ్ఞానం? దేవుని జ్ఞానం చేతులు ఎత్తగలరు ఎవరైనా ఉంటే? నా దగ్గర దేవుని జ్ఞానం ఉందని చేతులు ఎత్తగలరు ఎవరైనా? ఒకసారి చెక్ చేసుకుందాం మాట, మీరు నేను కూడా. యాకోబు గారు రాసిన పత్రిక తీయండి త్వరగా. యాకోబు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? క్వశ్చన్ వేసారు చూడండి యాకోబు గారు. మీలో విశ్వాసులారా, క్రైస్తవులారా, స్త్రీలారా, పురుషులారా, సంఘ పెద్దలారా, సేవకులారా, మీరందరూ వినండి. మీలో జ్ఞాన వివేకములు గలవాడు ఎవడు? ఏంటి ఈ మాట అడుగుతున్నాడు? క్రైస్తవులైనటువంటి పిల్లల్ని ఒక సేవకుడైనటువంటి యాకోబు గారు మీలో జ్ఞాన వివేకములు గలవాడు ఎవడంటున్నాడేంటి అంటే అందరికీ జ్ఞానం ఉన్నట్ట లేనట్ట? నేను పాఠం అయిన తర్వాత ముగింపులు అడుగుతా, అసలు దేని గురించి మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నామని. మీ మైండ్ అంతా దీని మీదే ఉండాలి. అందరిని అడుగుతా, చదువు లేని వాళ్ళు కూడా అర్థమైంది నేను చెప్పే మాట. అందుకని మొత్తం అయిపోయిన తర్వాత అసలు నేను ఈ విషం కన్నా ప్రమాదకరమైనటువంటి లక్షణం సుఖనివాసం చేస్తుందని ఈ టాపిక్లో అసలు ఏ లక్షణం గురించి మనం మాట్లాడుతున్నామో ముగింపులు అడుగుతా. నేను చెప్పాలి, మీరు ప్రతి మనిషిని అడుగుతా పేరు పెట్టి. మీరు చెప్పకపోతే ఇంటికి పోవడం లేదు, మళ్ళీ చెబుతా పాఠం. అది గుర్తుపెట్టుకోండి. మీరు ఇంటికి పోవడానికి అయితే లేదు, మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ చెప్తా గంట అయినా. అది ఇంటికి పోవడానికి లేవు, డ్యూటీ పోతా లేకపోతే ఇంకొకసారి పోతా లేవేక. మీకు చెప్పేదాకా నేను పోనేక, ఖచ్చితంగా మీకు చెప్పిన తర్వాత పోతా నేను. అందుకే మాట్లాడుతున్నాను. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. చూడండి ఏం మాట్లాడుతున్నాడు. మీకులో జ్ఞానం ఉంటే, నిజంగా దేవుని జ్ఞానం మీలో ఉంటే, దేవుని పిల్లలు మీరైతే మీలో ఎలాంటి తత్వం ఉండాలంటున్నాడు? సాత్వికం అంటే ఏంటి? సాత్వికం అంటే ఏంటమ్మా? తగ్గింపు స్వభావం. ఒకవేళ పొరపాటున ఎవరైనా నోరు జారి నీ మీద ఏమన్నా అన్నా నువ్వేం చేయాలి? అప్పుడు సాత్వికముతో తగ్గించుకోవాలి. వాళ్ళెంత, వాళ్ళు బతికెంత, వాళ్ళు లెక్కెంత అని నువ్వు అనకూడదు.
ఒకవేళ నిన్నెవరైనా ఏమనంటే నువ్వేం చేయాలి? అందుకే అన్నాడు యాకోబు గారు, ఏమన్నాడు? మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడో. మన జ్ఞానం ఎప్పుడు బయటపడుద్ది అంటే ఇలాంటప్పుడే బయటపడుద్ది. అందుకే ఏమనంటే, ఎవరైనా ఒకవేళ మిమ్మల్ని విరోధంగా మాట్లాడినా, ఎవరైనా ఈరిస్తో మాట్లాడినా, ఎవరైనా కామెడీగా మాట్లాడినా, ఏం చేసినా కూడా నువ్వేం చేయాలంటే సాత్వికముతో నిన్ను నువ్వు తగ్గించుకొని నీ ప్రవర్తన ఎలా ఉండాలంటే వాళ్ళ ముందు ఒకవేళ నీ తిట్టినా, నిన్ను అవమానించినా, హేళన చేసినా నీ ప్రవర్తన ఎలా ఉండాలంటే వాళ్ళకి యోగ్యమైనటువంటి ప్రవర్తనగానే కనపడాలి. అంతేగాని వీళ్ళు నన్ను తిట్టారే, లెక్కంత ఇలా బొత్తుకెంత అని వీటి కాలు రగరేయకూడదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆడకెళ్ళి మీసాలు తిప్పకూడదు. ఆడకెళ్ళి దడి మీద, కోడి మీద, కుక్క మీద పెట్టి నువ్వు తిట్టకూడదు. అప్పుడు ఏమవుద్దంటే ఇలా వల్గర్గా ఇట్లా వక్రీకరించి మాట్లాడటం వల్ల ఏమవుద్దంటే నీలో ఉన్నటువంటి జ్ఞానం వెళ్ళిపోద్ది. అందుకే దేవుడు అంటున్నాడు, ఇదిగో మీలో జ్ఞాన వివేకము గలవాడెవడో. ఒకవేళ జ్ఞానం నీలో ఉంటే నువ్వేం చేయమంటున్నాడంటే సాత్వికంతో ఉండు నువ్వు ఈ భూమి మీద. ఆ సాత్వికంతో ఉన్నటువంటి ప్రవర్తనను యోగ్యంగా కనపరచమంటున్నాడు. అలా మాట్లాడుతుంటున్నాడు కదా. కొన్ని మానుకోవలసినవి ఉన్నాయి, మానుకోమంటున్నాడు. ఇప్పుడు డాక్టర్ గారు నాకు ఆపరేషన్ చేసిన తర్వాత చెప్పాడు, నాయన చికెన్ తినమాకు, ఎండి చేప తినమాకు, గోంగూర తినమాకు, వంకాయ తినమాకు, తర్వాత కోడిగుడ్డు తినమాకు, ఎండి చేప తినమాకు, కడుపు నిండా తినమాకు అన్నాడు. మరి ఎన్ని మానుకోవాలో వద్దా? ఎవరికో నువ్వు అట్ట చెప్తే నేను తినేస్తానని తిన్నాను అనుకోండి, నష్టం ఎవరికే? నాకా డాక్టర్ గారికా? గట్టి చెప్పలేంటి, ఇది కూడా తెలియదు మీకు. ఎవరికి నష్టం? ఇప్పుడు డాక్టర్ గారు మానుకోమన్నాడు, ఆయన చూడట్లేదు, నాకు ఆకలేస్తుంది, తినాలనిపిస్తుంది, కడుపు నిండా తినేసా. ఇప్పుడు నష్టం ఎవరికి చెప్పండి? నష్టం నాకేనమ్మా? అదన్నా చెప్పుండి తల్లి, నష్టం నాకేనా? అది. ఇప్పుడు దేవుడు ఏం చెబుతున్నాడంటే కొన్ని మానుకోమని చెబుతున్నాడు. ఇప్పుడు నేను చదివించిన తర్వాత ఎంతమంది మానుకున్నారో కొద్ది కూడా భయపడకుండా చేయొత్తుండే, సరేనా? ఇది నేను కొన్ని మాటలు చూపిస్తాను మీకు. నేను మానుకున్నా, దేవుడు చెప్పాడు నాకు, నేను మానుకున్నా, చేతులు ఎత్తండి. ఒకసారి ఆ మాట చూపిస్తాను. పేతురు గారు రాసిన మొదటి పత్రిక. ఇంకా 4 మాటలు చూసి క్లోజ్ చేద్దాం, ఎన్నో లేవు లేక. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము ప్రారంభ 2 వచనాలు. ప్రభువు దయాళుడని రుచి చూచి ఉన్న ఎడల. ఒక్క నిమిషం అక్కడ ఆగుదాం. ప్రభు ఏంటంట? దయాళుడు. మళ్ళీ చెప్పండి ఒకసారి, ప్రభువు దయాళుడు. క్రీస్తుని ధరించుకున్న చేతులు ఎత్తండి ఇప్పుడు ఒకసారి. క్రీస్తుని ధరించుకున్నవాళ్ళు మళ్ళీ తొట్టిన నీళ్ళు పెట్టి మళ్ళీ ముంచాలి మిమ్మల్ని. ఈసారి డెటాలో బెట్నా పోయిట్ వేసి లోపల గుంజాలి మిమ్మల్ని. మళ్ళీ వద్దాం ఇక్కడికి. గలతీలకు రాసిన పత్రిక 3:27. గలతీలకు రాసిన పత్రిక 3:27. మళ్ళీ వద్దాం, చేయి పెట్టండి అక్కడ. మళ్ళీ వద్దాం. 3:27. క్రీస్తులోనికి బాప్తీస్నం పొందిన మీరందరూ ఎవరిని ధరించారు? మా చేతులు ఎత్తరేంటి? మీకేమైనా చేతులు ఎత్తడానికి? ఇప్పుడు జ్వరాలు వచ్చినప్పుడు కూడా నొప్పులు దేనికి వస్తానే? చేతులకు రావట్లా. మీకు అర్థం కావట్లేదు అనుకోండి, చేతులకు నొప్పులు రావట్లేదు. ఎందుకంటే మరి దేవునికి ప్రార్థన చేయాలి కానీ చేతులు ఎట్టో మోకాళ్ళు వేసి ప్రార్థన చేయం కాబట్టి మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. సరే పక్కన పెట్టండి. ఈ చేతులు ఎందుకంటే దేవా నీ తట్టే చేతులు ఎత్తున్నాను, నేను ప్రార్థన చేస్తాను కదా, అందుకని చేతులకు నొప్పులు రావట్లా. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే బాప్తీస్ను పొందిన మీరు నా కుమారుని ధరించారు మీరు. అవునా? క్రీస్తును ధరించినటువంటి మనలో ఏ తత్వం ఉండాలి? దయాళత్వం ఉండాలి. దయాళత్వం అంటే దయ అంటే అర్థం ఏంటమ్మా? దయ అంటే అర్థం ఏంటి? జాలి దయ. అవునా? ఈ తత్వం ఎవరిది? క్రీస్తుది. క్రీస్తు ధరించినటువంటి వారికి కూడా ఇదే లక్షణం వాళ్ళ ఉండాలి. అదే కోరుకున్నాం దేవుడు. ఇప్పుడు 2వ వచనం దగ్గరికి వెళ్ళిపోండి. చాలా ప్రాముఖ్యమైన మాటలు ఉన్నాయి. సమస్తమైన దుష్టత్వమును ధరించుకోవాల్సింది చెప్పాడు, వదిలేయవలసింది చెబుతున్నాడు. ఇప్పుడు అడుగుతాను చెప్పాను మీకు లాస్ట్లో, ఇవన్నీ మానుకోమని చెబుతున్నాడు దేవుడు. ఎంతమంది మానుకున్నారో చేతులు ఎత్తాలి తర్వాత. ఇప్పుడు గుర్తుపెట్టుకుని చదవండి. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణ, అసూయ, దూషణ మాటలు మాని ఏం చెప్పాడు? పేతురు గారు ఏం చెప్తుండో?
మానే అన్నాడు. మానే అన్నాడు. ఇందాక డాక్టర్ గారు చెప్పిన నేను మానేస్తే బాగుంటా అని నేను చెప్పాను. ఒకవేళ మానకుండా తిన్నాను అనుకోండి, మళ్ళా 1,00,000 రూపాయలు తీసుకొని సర్జరీకి పోవాలి. అవునంటారు కాదంటారా? ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే, ఇక్కడ పేతురు గారు ఏమంటున్నారంటే పరిశుద్ధాత్మతో నడిపింపుతో, ఇదిగో నాయన మీరు ధరించుకోవాల్సిన దయాళత్వం, వదిలేయవలసినవి మాత్రం చాలా ఉన్నాయి, మరి వాటన్నిటిని మీరు మానుకోవాలి అన్నాడు. ఎంతమంది మానుకున్నారు? చేతులు ఎత్తండి. ఇప్పుడు అస్సలు సిగ్గుపడొద్దు. ఎంతమంది మానుకున్నారు ఈ లక్షణాలు? ఈ లక్షణాలు అన్నీ చెప్పడానికి మన టైం సరిపోదు, కానీ ఒక్క లక్షణం చెప్తా ఇందులో. అదే విషసర్పము కన్నా ప్రమాదకరమైన లక్షణం. ఒక ప్రమాదకరమైనటువంటి విషసర్పం ఎంత భయంకరమైందో, ఆ పాము విషము కన్నా కూడా ప్రమాదకరమైందంటే ఇప్పుడు చూపించే లక్షణం. ఆ లక్షణం ఏంటో మీరు త్వరగా చూడగలిగితే, ఆయన మాట్లాడుతున్నటువంటి మాట కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:3 చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం, మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై చూసారు ఏమంటున్నాడు పౌలు గారు? సింపుల్ తేల్చి పడేసాడు. ఇప్పుడు ఈ ఒక్క లక్షణం మీలో ఉంటే మీరు ఆత్మీయులు కాదు. మీరు మందిరానికి వచ్చి పాటలు పాడవచ్చు, మందిరానికి వచ్చి కానుకలు ఇవ్వచ్చు, మందిరానికి వచ్చి ప్రార్థన చేయవచ్చు, మందిరానికి వచ్చి బైబిల్ చదవచ్చు, మందిరానికి వచ్చి అన్ని కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు, కానీ మీరు ఆత్మీయులైతే కాదు. ఏ లక్షణం ఉంటే మనం ఆత్మీయులం కాదని చెబుతున్నాడు పౌలు గారు ఇక్కడ? అసూయ. ఏ లక్షణం ఉంటే? అసూయ అంటే అర్థం ఏంటమ్మా? అసూయకి మరో పేరేంటి తెలుసా మీకు? అసూయ అంటే వార్వలేనితనం. ఇప్పుడు నీ పక్కన కూర్చున్నాం 10,000 రూపాయల చీర కట్టుకొచ్చింది అనుకోండి, ఇప్పుడు నీకేమనిపిస్తుంది? ఆరాధన అయిపోయేదాకా అక్కడ దాకా ఎందుకండి? ఇప్పుడు మన ఇంట్లో పోర్టబుల్ టీవీ చిన్నది ఉందనుకోండి, ఇప్పుడు పక్కోడు 42 ఇంచెస్ 72 ఇంచెస్ తెచ్చుకోండి అనుకోండి, ఇప్పుడు నీకు ఎలా ఉంటుంది? బిల్డింగ్ ఉండి నాకే లేదు టీవీ, ఈ తాటాకు కూడా చూడికి ఎందుకు ఎంత పెద్ద టీవీ? ఉంటుందా? ఇప్పుడు మనం సైకిల్ మీద తిరుగుతున్నాం రోజు, మన పక్కింటోడు బండి కొనుక్కుంటాం, మనకెట్ట ఉంటుంది? వారవలేనితనం. ఇప్పుడు నేను నల్లగొండ, నా పక్కన ఎర్రటోడు కూర్చున్నాను అనుకోండి, ఇప్పుడు నాకెట్ట ఉంటుంది? వీటిలో కూడా తేడాలు వచ్చింది మనుషుల్లో. దేవుడు అందమైన ఆకారాన్ని తయారు చేస్తే గోడకు పెయింట్లు వేసినట్టు వేసేసి మొఖాలకి అందమైన ఆకారాన్ని పాడు చేసుకుంటున్నారు ఈ ఆడవాళ్ళంతా. అక్కడ దాకా వెళ్ళనితే గ్యాప్ ఎక్కడ ఇదా తొందరపాటు ఎక్కువ అమ్మగారులాగా మీకు కూడా. ఇప్పుడు నెక్స్ట్ మగవాళ్ళ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాను, ఇప్పుడు ఎంత కింద ఉండి అంటనే ఉంటారు మగవాళ్ళు కూడా వేస్తున్నారు పెయింట్లని. వాళ్ళు కూడా వేస్తున్నారులేండి, వైట్ ఎంటుకలు కనపడకూడదని పాపం వాళ్ళు రంగు వేసుకుంటున్నారు. ఒక ఆయన అన్నాడు కదా, అన్నా నీ ఎంటుకలను నరిచిపోతాను అన్న, పెయింట్ వేద్దామన్నాడు. అది దేవుడిచ్చిన కిరీటవరా, నాకు పెయింట్ వేస్తావా నువ్వు అన్నా. నేను దేవుడిచ్చినటువంటి గొప్ప వరం అండి జుట్టు నరవటం అంటే. అందరికి నరవదు అది, కొంతమందికి నరుసుద్ది మొత్తం జుట్టంతా. ఒక కిరీటం, అది వృద్ధులకు కిరీటం అన్నాడు దేవుడు. ఒక కాలం వచ్చినప్పుడు వచ్చేస్తాయి అంతే. ఇప్పుడంతా ఫుడ్ను బట్టి, తింటున్నటువంటి ఫుడ్ను బట్టి, వాతావరణాన్ని బట్టి మన బుర్రలో సరైనటువంటి శక్తి లేక బలహీన పడిపోతున్నాయి, రాలిపోతున్నాయి చాలామందికి. దేవుడు అంటున్నాడు కదా, ఎవరు శరీరులు ఎవరు ఆత్మీయులు అనేది జడ్జిమెంట్ చేసే విషయంలో ఆయన మాట్లాడుతున్నాడు. మీలో గనక అసూయ ఉంటే మీరు ఖచ్చితంగా దేవుని మందిరానికి క్రమం తప్పకుండా వచ్చినా, ఇక్కడ ప్రతిరోజు పాటలు పాడినా, ప్రతిరోజు మెసేజ్లు చెప్పినా మీరు శరీరానుసారులే కానీ అస్సలు ఆత్మానుసారులు కాదు అంటుంది బైబిల్. ఈ లక్షణం ఎంతమందిలో ఉంది చెక్ చేసుకోండి మీరు. ఇప్పుడు నాకు తెలియదు, మీరందరూ ముసుగులు వేసుకొని బ్రహ్మాండం కూర్చున్నారు వాక్యం వినటానికి. ఎంతమందిలో అసూయ ఉంది ఎవడో తెలుసు? ఇప్పుడు అత్తంటే కోళ్ళకు అసూయ ఉంటుంది. ఈ 70-60 ఏళ్ళు వచ్చినా కానీ ఏంటి ఇంత చక్కగా ముస్తాబోతుందో మా అత్తగారు అంటది కోళ్ళు. అదొక ఏడుపు, అదొక వారవలేనితనం. లేరు అలాంటి వాళ్ళు? ఉన్నారు, బోళ్ళు అంతమంది ఉన్నారండి అట్ట ఏడ్చోళ్ళు. అందుకే బైబిల్ అంటుంది, అస్సలు పరిశుద్ధులైనటువంటి మీలో అసూయ అనేటటువంటి భయంకరమైన లక్షణం ఉండటానికి వీలు
లేదు. నిజంగా వాస్తవంగా మనం ఆలోచన చేస్తే ఎక్కడైనా అక్క మీద చెల్లికి అసూయ వస్తుందా మీరు చెప్పండి? ఇప్పుడు బయట వాళ్ళ మీద అసూయ పడ్డం, అసలు బయట వాళ్ళ మీద కూడా వద్దని చెప్పాడు ప్రభు. అయితే సహజంగా మనం న్యాచురల్గా మనం మాట్లాడాల్సి వస్తే ఒక తల్లి గర్భంలో నుంచి వచ్చినటువంటి అక్క చెల్లెళ్ళు ఇద్దరికి, మళ్ళీ అక్కకు లేదండోయ్, అక్క బంగారం, చెల్లికే ఈ రోగం. మళ్ళీ చెల్లి అక్క ఏందో అసూయ పడుతుందంట. ఏమంటే చిన్నోడు ఎవడన్నా అసూయ పడ్డంటే అనుకోవటానికి ఒక అర్థం ఉంది, కానీ అన్న తమ్ముడి మీద అసూయ పట్టడం ఏంటండి? తమ్ముడు చిన్నోడు కదా, చిన్నోడి మీద జాలి చూపించాల్సింది పోయి, తెలియకపోతే చెప్పాల్సింది పోయి, ఈడు చేసినవన్నీ ఫలిస్తున్నాయి, ఈడు చేసిందే దేవుడు నెరవేరుస్తున్నాడు, కానీ నేను చెప్పేది నేను చేసేది ఏది దేవుడు నన్ను అంగీకరించట్లేదని అసలు దేవుడి మీద కోప్పడాల్సింది పోయి ఎవడి మీద కోప్పడ్డాడు? సొంత తమ్ముడు మీద ఈర్ష్య వచ్చేసింది దానికి. ఎవడా దరిద్రుడు? కయ్యోను. మొట్టమొదటి నరహత్య చేసినటువంటి ఒక నరహంతకుడు వాడే మొట్టమొదటి అపవాదికి మొదటి బిడ్డాడు. అవ్వమ్మ కాదు, వాడే మొదటి బిడ్డ. ఒక సొంత తమ్ముడి మీద అసూయపడి ఈర్ష్యతో స్వార్థంతో ఏం చేశాడంటే, ఈడనేవాడు లేకుండా చేస్తే నెక్స్ట్ దేవుడు అంగీకరించే బలి ఎవరిదే? నాదే అనుకున్నాడు పిచ్చుడు. వెంటనే ఈర్ష్యతో తమ్ముడితో గొడవ పడ్డాడు, మాట పెరిగింది, కొట్టి చంపేశాడు. దేవుడు ఇడిచిపెట్టాడా? ఇడిచిపెట్టలేదండి. నెక్స్ట్ వెంటనే ఇద్దరు అక్క చెల్లెళ్ళండి, పిల్లలు లేరని భర్త దగ్గరికి వెళ్ళిపోయి అసూయతో మాట్లాడుతూ ఉంటుంది. ఎవరు ఇద్దరు అక్క చెల్లెలు తెలుసా మీకు? వాళ్ళు ఒకసారి చూద్దాం. ఆదికాండం 30వ అధ్యాయం మొదటి మాట. ఆదికాండము 30వ అధ్యాయం ప్రారంభవచనం చదవండి. రాహేలు యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్కయందు అసూయపడి, చూసారండి ఏం పడింది? అసూయ. ఏమంటుంది తెలుసా భర్తతో? నువ్వు నాకు పిల్లల్ని ఇవ్వకపోతే నేను చచ్చిపోతా అంటుందండి. ఆమె ఎంత అమాయకంగా మాట్లాడుతుందండి రాహేలు. అసలు పిల్లల్నిచ్చేది ఎవరు? దేవుడు పిల్లల్నిచ్చేది. ఇవ్వనందుకు దేవుడికి మొరపెట్టాలి, ఇవ్వనందుకు దేవుని మీద నువ్వు యుద్ధం చేయాలి. అలాంటిది నీ అక్క మీద అసూయపడి నన్నెందుకమ్మ నా మీద పడి అరుస్తావు నువ్వు? నేను ఆ పిల్లల్నిచ్చేది, నేను కాదు కదా, దేవుడిచ్చేది పిల్లలు అని అద్భుతమైనటువంటి సమాధానం చెప్తాడు యాకోబు గారు. మరొక కుటుంబం దగ్గరికి వెళ్ళి చూస్తే ఇదే యాకోబు సంతానం నుంచి వచ్చినటువంటి గర్భవాసాన పుట్టినటువంటి పిల్లలు ఎంతమంది? 12 మంది. ఆ 12 మందిలో చిన్నవాడైనంటే 11 వాడైనటువంటి ఎవరైనా యోసేపు. ఎంతమంది అన్నలు? 10 మంది అన్నలు చిన్నవాడైనటువంటి యోసేపు మీద ఏం చేశారండి? అసూయ పడ్డారు. అసూయ. నాన్న ఈయన్నే ఇష్టపడుతున్నాడు, రెండవది ఈడు చెప్పిందే జరుగుతుంది పద్ధతి కుటుంబంలో. అంటే ఇప్పుడు విలువంతా ఈడి మీదకి వెళ్ళిపోయింది, ప్రేమంతా ఈడి మీద చూపిస్తున్నాడు నాన్న కానీ దేవుడు కానీ. అసలు మనల్ని పట్టించుకున్నాడో లేడు, అసలు మన గురించి ఆలోచించేవాడే లేడు. కాబట్టి వాడికి దక్కుతున్నటువంటి మర్యాదలు, వాడికి దక్కుతున్నటువంటి ప్రేమలన్నీ కూడా మన వైపుకి రావాలి. మన నాన్న మనల్ని ఇష్టపడాలంటే ఈయననే వాడిని లేకుండా చేసేయాలి. దేంతో పథకం చేస్తున్నారు వీళ్ళంతా? దేంతో ఆలోచన చేస్తున్నారు తమ్ముడిని లేకుండా చేయాలని? అసూయ, ఓర్వలేనితనం. ఈ ఓర్వలేనితనమే ఏం చేసిందంటే అసలు ఈయన్ని లేకుండా చేయాలనుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ అనుకున్నారు చంపితే ఈ పాపం వద్దనుకున్నారు, తీసుకెళ్ళి గోతులో పడేశారు. అదంతా అలా అయిపోతే మరొక సందర్భం తీసుకుని చూడగలిగితే సౌలు దావీదు గారి యొక్క ప్రస్తావన చూడండి. సౌలు దావీదు గారి ప్రస్తావన చూస్తే అసలు దావీదు అంటే సౌలుకి ఎంత ప్రేమ తెలుసండి? అమితమైనటువంటి ప్రేమ. అట్లాంటి ప్రేమ కొద్ది రోజుల తర్వాత దావీదుకేమో 10,000 కొలది, సౌలుకేమో 1000 కొలదని స్త్రీలు ఒక పాఠం పాడారండి. ఒక పాట. గొలియాతుని చంపి వస్తాడు, ఫిలిస్తీన్లందరిని ఎదిరించేసి యుద్ధాన్ని జయించి వస్తూ ఉంటాడు వీరత్వంతో. వస్తున్నటువంటి సందర్భంలో ఈ యొక్క వీరుని చూసి వీళ్ళందరూ కూడా, స్త్రీలంతా కూడా పాట పాడతారు. దావీదుకు 10,000 కొలది, సౌలుకి
వేల కొలదని. అసలు నేను రాజునేంటి, నన్ను పక్కన పెట్టేసి వాడిని పొగట్టం ఏంటి వీళ్ళు అని చెప్పేసి జనమంతా అతని వైపు తిరిగిపోయారు, దావీదు వైపు. దావీదుకి జయ జయలు కొడుతున్నారు, దావీదుని గణపరుస్తున్నారు, దావీదుని ఉన్నతమైనటువంటి స్థితిలో ఎత్తిపట్టుకున్నారు. ఇప్పుడు రాజుకి ఎట్లా ఉండదు చెప్పండి? ఏమన్నా అసూయ వచ్చిందా, ప్రేమ వచ్చిందా? అప్పటిదాకా ప్రేమించినటువంటి సౌలు వెంటనే అతని మీద విషపు చూపు నిలిపాడు, విషపు చూపు. ఇక ఈడనేది ఉండకూడదు ఈ రాజ్యంలో, ఈయన్ని తీసేస్తే ఇక ఇప్పుడు నేనే కింగ్ని అనుకున్నాడు. ఎప్పుడైతే దావీదు మీద విషపు చూపు నిలిపాడో, ఎప్పుడైతే దేవుని యొక్క పరిశుద్ధాత్మను భంగపరిచాడో, వెంటనే దేవుని యొక్క ఆత్మ సౌలు మీద నుంచి దిగి ఎక్కడికి వెళ్ళిపోయింది? దావీదు దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత సౌలు భ్రష్టుడుగా మారిపోయాడు. అంటే ఒక మనిషి మీద ఒక మనిషికి అసూయ అనేది ఏర్పడితే ఏమవుద్దంటే తనను తానైనా పతనం చేసుకోవడం చేస్తుంది, ఎదటివాడిని పతనానైనా కోరుకుంటుంది. ఈ యొక్క లక్షణం దేవునిదా దయ్యానిదా అని మనం బైబిల్ దగ్గరికి వెళ్ళి చూస్తే బైబిల్ చెబుతున్న సత్యం ఏంటంటే ఈ లక్షణం దేవునిది కాదు. ఎవరిది లక్షణం? అపవాది లక్షణం. అందుకే అంటున్నాడు కదా, అసలు ఈ అసూయ కలిగిన వారు దేవుని రాజ్యానికి హక్కుదారులు కాదు. చూద్దాం ఒకసారి ఆ మాట చూసుకొచ్చేద్దాం. గలతీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం చూడండి ఏమంటున్నాడు? భేదములు అంటే విడగొట్టం, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి, వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ఇట్లాంటి స్వభావం కలిగిన వారు దేవుని రాజ్యాన్ని ఎప్పటికీ స్వతంత్రించుకోలేరు. ఏదో ఆచారబద్ధంగా సాంప్రదాయబద్ధంగా వచ్చి కూర్చొని వెళ్ళిపోవటం వరకే జరుగుద్ది, కానీ దేవుని రాజ్యాన్ని మాత్రం ఎప్పటికీ స్వతంత్రించుకోలేరు. కాబట్టి ఇట్టి క్రియలన్నీ కూడా మీరు ఏం చేయమంటున్నాడు ఆయన? మానుకోవాలి. ఇవన్నీ మానుకొని ఏం చేయాలి? పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయలు, సమస్త దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమనే పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించండి. ఏవి మానుకోవాలో, ఏవి తీసుకోవాలో దేవుడు ఒక చిన్న పిల్లలకు చెప్పినట్టు చెబుతున్నా, ఈనాడు క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు రక్షణలో ఉన్నారు, కానీ ఆ రక్షణలో ఎదుగుతున్నటువంటి తత్వం ఈరోజు క్రైస్తవ సంఘాలలో కనుమరుగైపోయిందండి. ఒక చంటి బిడ్డ పుట్టిన తర్వాత తల్లి పాలు ఎంత అవసరమో వాడికి, రక్షణలోకి వచ్చినటువంటి వారందరికీ కూడా ఈ వాక్యం అనే పాలను ఏం చేయమన్నాడు ఆయన? అపేక్షించాలి. అంటే ఏం చేయాలి? ఇష్టంగా తీసుకోవాలి, ఉపేక్షించమని చెప్పాలి ఎక్కడ. కానీ అపవాది అనుచరులుగా మారిపోయి ఉపేక్షించుకుంటున్నారు, కానీ అపేక్షించట్లేదు చాలామంది. అందుకే అన్నాడు, అసూయ అనే లక్షణం నీలో ఉంటే నీలో చాలా బలహీనత ఏర్పడుతుంది. ఒకసారి ఆ మాట కూడా చూడండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 30వ వచనం. 30వ వచనం. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవం. ఎవరైతే సాత్వికంతో ఉంటారో, 10 మందిని ప్రేమిస్తారో, 10 మందిని ఆదరిస్తారో, 10 మంది మీద ప్రేమానురాగాలు కలిగి ఉంటారో, అట్లాంటి వారు ఆరోగ్యంగా ఉంటారు, జీవంగా ఉంటారు. కానీ అసూయ ఉన్న వాళ్ళ సంగతి చెప్తున్నారు చూడండి. మత్సరము ఎముకలకు కుళ్ళు అన్నాడు. బోన్ క్యాన్సర్ వస్తుందండి అలాగే, బోన్ క్యాన్సర్. ఇది వచ్చిందనుకోండి, ఎవడి వల్ల కాదు తగ్గించడం. అందుకనే ఆ రోగం మనకు రాకుండా ఉండాలంటే మనం మానుకోవలసిన లక్షణం ఏంటి చెప్పండి. ఇప్పుడు మత్సరం అంటే అర్థం ఏంటి? అసూయే. మత్సరము ఎముకలకు కుళ్ళు.
శరీరానికి వచ్చి రోగాలు తగ్గించుకోవడానికి లక్షల లక్షలు ఖర్చు అవుతున్నాయి. ఆ శరీరం లోపల ఉన్నటువంటి నరాలకు బలహీనత వస్తే లక్షల లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. కండరాల బలహీనత వస్తే లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. వీటన్నిటిని బేస్ చేసుకొని బేస్మెంట్గా మన లోపల ఉన్నటువంటి ఐరన్గా పనిచేస్తున్నటువంటి ఆ బోన్స్కి గనక రోగం వస్తే అసలు బాడీ అనే ఈ ఇల్లు నిలబట్టడం కష్టం. మీరు ఆలోచన చేయండి. ఆ రోగం రావటానికి మూలం ఏమని చెబుతుంది బైబిల్? ఆ రోగం రావటానికి మూలం ఏంటి? అసూయ, ఓర్వలేనితనం. పొరపాటును గినక నీ పక్కన వాళ్ళ మీద కానీ, నీ ఇంట్లో వాళ్ళ మీద కానీ, నీ స్నేహితుల మీద కానీ, నీ చుట్టూ ఉన్నటువంటి బంధువుల మీద కానీ, ఆత్మీయుల మీద కానీ, నీ ఇరుగు పొరుగు వారి మీద కానీ ఒకవేళ ఈ అసూయ అనే లక్షణం నీలో మొదలయ్యి వాళ్ళ మీద గనక నీ కన్నుబడిందంటే దేవుడు అంటున్నాడు నీ ఎముకల్లో కుళ్ళు పడుతుందని చెప్తున్నాడు. ఎముకల కుళ్ళు వస్తుంది అంటున్నాడు. అది తగ్గించడం ఎవడి వల్ల కాదండి. ఒక్కసారి ఆ బోన్ మేరా ట్రీట్మెంట్ జరిగిందంటే 1.5 కోటి అవుద్ది. మన బతుకు ఎంత, మన జీవితం ఎంత మీరు ఆలోచన చేయండి. అది చేయాలంటే అదర్ కంట్రీకి వెళ్ళాలి, మన కంట్రీలో అవ్వదు. మళ్ళీ అలా చేయించుకున్నటువంటి ఒక వ్యక్తి మాకు పరిచయమైన కొత్తలో ఒక వ్యక్తి అలా చేయించుకున్నాడు, కానీ 21 రోజు చనిపోయాడండి. 21 రోజుకి 1.5 కోటి ఖర్చు అయింది, చచ్చిపోయాడు. తర్వాత మ్యాక్సిమం ఈ వ్యాధి కనుక వచ్చిందంటే ఖచ్చితంగా చచ్చిపోతాడు మనిషి. గ్యారంటీ లేదు దానికి. డాక్టర్ కూడా ముందే చెప్తారు, రాయించుకుంటారు ముందే. మేము ఇచ్చే ట్రీట్మెంట్ వల్ల ఈ మనిషి 50-50 ఛాన్స్ అంటాడు. ఒకవేళ బతికితే బతకొచ్చు కదా అని ఆశతో మనం ఏం చేస్తామంటే పోతే పోయిన డబ్బు, ఎంత డబ్బు అయినా ఖర్చు అయినా పర్లేదు అనుకుంటాం మనం ఆ టైంలో. కానీ దేవుని కృప లేనిదే ఎవడు బతకడు. కానీ దేవుడు చెబుతుందల్లా ఒక్కటే, విషము కన్నా ప్రమాదకరమైన ఈ లక్షణం మీలో సుఖ నివాసం చేస్తే మీ ఎముకలకు కుళ్ళు వస్తుందంటున్నాడు. ఒక్క మాట చూడండి, యోబు గ్రంథం 5:2 ఒకసారి చూడండి, ఆపేద్దాం ఇక. యోబు గ్రంథం 5వ అధ్యాయం. అందరి కోసం ఈ మాట, అందరు వినండి ఈ మాట. యోబు గ్రంథం 5:2. దౌర్భాగ్యమును గూర్చి ఏడ్చుట వలన మూఢులు నశించెదరు. దౌర్భాగ్యం అంటే ఏంటో ఈ దరిద్రం, మాకు దేవుడు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, అందరూ బాగుపడుతున్నారు, అందరూ బిల్డింగ్లు కడుతున్నారు, బంగారాల మీద బంగారాలు కొంటున్నారు, ఆస్తులు సంపాదించుకుంటున్నారు, అన్నీ చేసుకుంటున్నారు, ఇదేంటి ప్రభు అంటే మా దరిద్రం ఎట్లా వచ్చింది అని నీ దరిద్రం గురించి, నీ దౌర్భాగ్యమును గురించి నువ్వు ఏడుస్తూ ఉంటావే, ఆ ఏడుపు వలన చచ్చిపోతారంటున్నాడు. అసలు ఇలా ఏడ్చేది ఎవరంటే మూఢులు అన్నాడు, మూర్ఖులాళ్ళు. మాకెవరు తోడు లేరు, మాకే అండదండ లేదు, మాకే ఆశీర్వాదాలు రావు, ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు? నీకు తోడుంది ఎవరు? దేవుడు. నమ్మాలి నువ్వు ఖచ్చితంగా. ఇది నీకు విశ్వాసం లేదు కాబట్టి మూర్ఖులు అలా మాట్లాడుతున్నావు నువ్వు. అందుకే కిందకు వచ్చేసరికి అంటున్నాడు కదా, బుద్ధి లేని వారు, అండర్లైన్ చేసుకోండి మాట, బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు. ఇప్పుడు చెప్పండి, అసూయ ఎవరిలో ఉంటుంది చెప్పండి? బుద్ధి లేని వారు. ఇప్పుడు చేతులు ఎత్తండి, ఎంతమంది బుద్ధి లేని వాళ్ళు ఎత్తాలి. ఇప్పుడు అసూయ కలిగిన వాళ్ళందరినీ బైబిల్ ఏం చెప్పింది? బుద్ధి లేనివాళ్ళు. అసూయ ఎవరిలో ఉంటుంది ఇప్పుడు చెప్పండి? బుద్ధి లేని వాళ్ళ దగ్గర అసూయ ఉంటుంది. ఇప్పుడు ఎంతమంది జ్ఞానం కలిగిన వారు మీరు? ఇప్పుడు ఏముంది బైబిల్? జ్ఞానం కలిగిన వాళ్ళ దగ్గర ఏముండదు? అసూయ ఉండదు. అసూయ ఎవరి దగ్గర ఉంటుందంటే బైబిల్ ఏం చెప్పింది? బుద్ధిహీనుల దగ్గర. ఇప్పుడు అసూయ కలిగిన వాళ్ళందరూ శరీరానుసారులా, ఆత్మానుసారులా? తేలిపోయింది కదండి, బైబిల్ చెప్పేసింది కదా. ఫైనల్గా మన బతుకంతా బయటపెట్టింది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? ఇంటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు చెప్పిన వాక్యాన్ని నిన్ను పక్కన పెట్టుకొని బైబిల్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మనం చెక్ చేసుకోవాలి. నాలో అసూయ ఉందా? అయితే నేను ఆత్మ సంబంధిని కాదు. అయితే నాలో అసూయ ఉందా? అయితే నేను బుద్ధిమంతుని కాదు, బుద్ధిహీనురాల్ని. ఇదిగో నాలో అసూయ ఉందా? ఖచ్చితంగా నాకు శరీరానికి వచ్చే రోగాలు అంత పెద్ద ప్రమాదం కాదు, కానీ ఇదిగో ఈ శరీరాన్ని బేస్ చేసుకొని నిలబెడుతుందే ఎముక. ఈ ఎముకలకు ఖచ్చితంగా ఏదో ఒక రోజు కుళ్ళు ఏర్పడుతుంది. అంటే వీటన్నిటికీ మూలం ఏంటని మనం ఒక్కసారి బైబిల్ దగ్గరికి చెక్ చేసుకొని చూస్తే నీలో అసూయ ఉంది అన్నట్టుంది బైబిల్. అప్పుడు ఫైనల్గా చెబుతుంది బైబిల్, నీలో అసూయ ఉంటే ఏదో ఒక రోజు ఖచ్చితంగా నువ్వు చస్తావు. కాబట్టి దేవా ఇప్పుడు నేను ఏం చేయాలి అని బైబిల్ దగ్గరికి వెళ్తే దేవుడు అంటున్నాడు, ఇదిగో జ్ఞానాన్ని సంపాదించు. ఏం సంపాదించు? జ్ఞానాన్ని సంపాదించు. ఎందుకు జ్ఞానం?
ఒకసారి చూడండి అన్నమాట. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం. సామెతల గ్రంథం, మరీదాస్ ఎంత గొప్పోడువై నువ్వు. చదువు. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం చదువు నాన్న. జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము, నా నోటి మాటలను మరువకము, వాటి నుండి తొలగిపోకము. జ్ఞానము విడవకయుండిన ఎడల అది నిన్ను కాపాడును, దానిని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. చూసారా దేవుడు ఎంత బాగా చెప్తున్నాడు. అసూయ గనక నీలో ఉంటే ఏదో ఒక రోజు నిన్ను చంపుతుందన్నాడు. అసూయను దూరం చేసుకొని నిన్ను నువ్వు రక్షించుకోవాలి, కాపాడుకోవాలంటే దేవుని జ్ఞానం విను, దేవుని జ్ఞానం నేర్చుకో. బుద్ధి వస్తుంది నీకు, అది నిన్ను కాపాడుతుంది, ప్రేమిస్తుంది నిన్ను. ఇంకా అద్భుతమైన మాట ఉంది చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైంది, విలువ గల సొత్తులేవియు దాంతో సమానం కాదు. అబ్బా, ఎంత అద్భుతమైన మాటలండి. అందుకే అసూయ మనలో నుంచి పోవాలంటే మనలోకి రావాల్సింది ఏంటి చెప్పండి. ఇప్పుడు ఏం రావాలి? జ్ఞానం రావాలి. ఆ జ్ఞానం మనకొస్తే అసూయ మనలోంచి వెళ్ళిపోతుంది. అసూయ మనలోంచి వెళ్ళిపోతే మరణం మనకు లేదు. అసూయ మనలోంచి వెళ్ళిపోతే ఎముకలకు కుళ్ళు లేదు. అసూయ మనలోంచి వెళ్ళిపోతే మనకు ఏ హాని లేదు. అందుకే ఇప్పుడు చెప్పండి, ఈ రోజు నుంచి అసూయ నీకు ఒక దండం, మాలోకి దయచేసిక ఎప్పటికీ నో వెల్కమ్, ఎప్పుడు నిన్ను ఆహ్వానించం మేమిక అని ఒక మంచి నిర్ణయం తీసుకొని అసూయను మానేసి మనమందరం కూడా ఏమి నేర్చుకోవాలి ఇప్పటి నుంచిక? సాటి మనిషిని ప్రేమించడం నేర్చుకోవాలి. ఒకవేళ ఇంత చెప్పాక కూడా నేను అక్కడే ఉన్నానంటే ఇక్కడికి వచ్చిన నువ్వు ఉపయోగం లేదా? అక్కడ లెక్క చెప్పాలను గుర్తుపెట్టుకో ఈ విషయాన్ని. సరేనా? మంచిది. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.